మా మామగారు నాగార్జున గారే అందరికన్నా అందగాడు అని చెప్పేసి సమంత గారు చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో ఇప్పుడు చెప్పిందా, ఇంతకుముందు చెప్పిందా అని కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మరి ఆ వీడియో ఎప్పటిది, మరి నిజంగానే సమంత గారు చెప్పారా? సో మనం చూసుకుంటే కనుక సమంత గారు చాలా మంచి ప్రైమ్ టైం చూసి కొంచెం తగ్గారని చెప్పొచ్చు. సో ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు సూర్య గారు అట్లానే నాగార్జున గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో అందరితో చేసింది ఆవిడ. సో తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ్లో కానీ ఎవరిని వదలలేదు, అందరితో యాక్ట్ చేసింది అనమాట. సౌత్లో ఒక మంచి పాపులర్ యాక్ట్రెస్గా నెంబర్ 1 స్థానంలో చాలా రోజులు ఉండింది. సో మరి సమంత గారు ఓ బేబీ అని ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేశారు. నందిని రెడ్డి గారు దర్శకత్వం వహించారనమాట. సో ఆ మూవీకి ప్రమోషన్స్ టైంలో అయితే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఒక ప్రశ్న ఎదురైంది. సో సూర్య గారు, నాగార్జున గారు, ఎందుకంటే ఆ టైంలో 24 అనే మూవీ చేస్తున్నారు. సో సూర్య గారు, నాగార్జున గారు చూసుకుంటే వీరిద్దరిలో ఎవరు అందగాడని మీకు అనిపిస్తారని అడిగినప్పుడు ఆబ్వియస్లీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా మామ నాగ్ గారే అందగాడు అని చెప్పి ఆవిడైతే చెప్పింది అనమాట. సో ఆ వీడియో అప్పుడు ట్రెండ్ అయింది. మళ్ళీ ఆ ఫ్యాన్స్ మరి ఎలా తీసుకొస్తున్నారు కానీ ఆ వీడియోని మళ్ళీ మన నాగార్జున గారి బర్త్డేకి తీసుకొచ్చారనమాట. సో ఎందుకంటే నాగార్జున గారి గురించి ఎవరు బాగా చెప్పారు, ఏ హీరోలు బాగా చెప్పారు, ఏ హీరోయిన్లు బాగా చెప్పారు, అదంతా కలెక్ట్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ ఆయన బర్త్డే రోజు గుర్తు చేసుకుంటారనమాట. సో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు, ఇంకా పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో నాగార్జున గారికి ఆయన ఎప్పటి నుంచో కూడా గ్రీక్ వీరుడు, మన్మధుడు ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి ఆయనకి. సో ఇప్పటికి 60 దాటినా కూడా ఇంకా 16 ఏళ్ల వయసు కుర్రోడ్లాగా ఉన్నాడు. కొడుకులతో సమానంగా అంతే ఒక ఇది మెయింటైన్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదనమాట. సో మరి అప్పట్లోనే ఆవిడ చెప్పింది నాగ్ మామ చాలా అందగాడని చెప్పి. తర్వాత ఇంకా పరిస్థితులు వేరయ్యి ఆమె ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇంకా తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన తీసుకురాలేదనమాట. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆవిడ చెప్పిన మాటల్ని కొన్నిసార్లు పెట్టుకుని ఆ వీడియోలను తీసుకొచ్చి గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. సో అది మరి అక్కినేని ఫ్యామిలీకి కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, కానీ మరి ఫ్యాన్స్ ఇంకా వాళ్ళ గురించి చెప్పిన టాపిక్ని కాదనలేరు కదా. జీవితకాలం ఈ సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతారో, మీడియా ముందు ఏదైతే మాట్లాడతారో అది ఇప్పుడు చూసుకుంటే జీవితకాలం ఉంటుందన్నమాట. ఎక్కడ హిస్టరీ అనేది చెరిగిపోదు. ఒకసారి మాట్లాడిన మాట ఆ వీడియో కానీ ఫోటో కానీ ఉంది అంటే అది మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, లేదంటే యూట్యూబ్ మర్చిపోదు, సోషల్ మీడియా అనేది మర్చిపోదు అనమాట. సో ఆ విధంగా సమంత గారు మాట్లాడిన ఇప్పుడు కొన్ని మాటలు అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి.